ఐపీఎల్ 18 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ జోరు కొనసాగుతుంది. సో ఫస్ట్ ప్లేస్ కోసం, సెకండ్ ప్లేస్ కోసం గుజరాత్ టైటాన్స్తోనూ అలాగే పంజాబ్ కింగ్స్తోనూ పోటీ పడుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ మరో విజయాన్ని అందుకుంది. ఈ సీజన్లో 6వ విక్టరీ నమోదు చేసింది. లక్నో సూపర్ జైంట్స్ మీద వరుసగా రైవల్రీ వీక్లో కూడా విక్టరీ కొట్టిందనే చెప్పాలి. వైజాగ్ వేదికగా జరిగిన ఫస్ట్ వీక్ మ్యాచ్లో కూడా గెలిచింది. సో ఈరోజు లక్నో వేదికగా జరిగిన మ్యాచ్లో కూడా లక్నోను ఓడించింది ఢిల్లీ క్యాపిటల్స్. సో ఈ మ్యాచ్లో ఖచ్చితంగా ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ల ప్రతిభనే మెచ్చుకోవాలి మనం. ఎందుకంటే ఒక దశలో లక్నో సూపర్ జైంట్స్ ఒక అద్భుతమైన ఆరంభం లభించింది. దాదాపుగా 180-190 అబౌవ్ స్కోర్ చేస్తుందని చాలామంది అనుకున్నారు. కానీ ఢిల్లీ బౌలర్లు అద్భుతంగా పుంజుకున్నారు. సెకండ్ హాఫ్లో పూర్తిగా మ్యాచ్ని కంట్రోల్లోకి తీసుకున్నారు. సో ముఖ్యంగా ముఖేష్ కుమార్ అలాగే మిచెల్ స్టార్క్ కానీ చమీరా కానీ అంటే వికెట్లు ఎప్పటికప్పుడు తీస్తూ అలాగే ఎకానమీ మెయింటైన్ చేస్తూ ఢిల్లీ బౌలర్లు కంటిన్యూగా వాళ్ళ ప్రత్యర్థి ఏదైతే లక్నో సూపర్ జైంట్స్ బ్యాటర్ని కట్టడి చేశారని చెప్పుకోవాలి. ముఖ్యంగా మిచెల్ మార్ష్ అలాగే మనకి లోయర్ ఆర్డర్లో ఆయుష్ బదోని ఆ ఇన్నింగ్స్ ఆడకపోతే కనుక ఖచ్చితంగా ఏదైతే ఈ సీజన్కి సంబంధించి కంటిన్యూగా తన ఫామ్ కంటిన్యూ చేస్తున్నాడు మిచెల్ మార్ష్ అండ్ ఆయుష్ బదోని కూడా. సో కన్సిస్టెంట్ పెర్ఫార్మర్గా ఉన్నారు. పూరన్ కానీ మిగిలిన బ్యాటర్లు అలాగే రిషబ్ పంత్ కూడా ఫెయిల్ అయ్యాడు ఈ మ్యాచ్లో. మరోసారి ఈ సీజన్లో ఒక్క మ్యాచ్లో మాత్రమే పంత్ ఒక మెరుగైన ఇన్నింగ్స్ ఆడాడు, కానీ తర్వాత అన్ని మ్యాచ్లో కూడా ఫెయిల్ అయ్యాడు. సో ఇక్కడ చూసుకోవచ్చు మార్క్రమ్ హాఫ్ సెంచరీ, అలాగే మనకి ఆయుష్ బదాని చివరిలో 36 రన్స్, అలాగే మిచెల్ మార్ష్ 45 రన్స్ చేయకపోతే ఖచ్చితంగా లక్నో సూపర్ జైంట్స్ ఇంతకంటే తక్కువ స్కోర్కే అంటే 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇంకా వీళ్ళ ముగ్గురు ఆడుకుంటే మాత్రం ఇంతకంటే తక్కువ స్కోర్కే పరిమితమయ్యేది. కానీ వాళ్ళకి లభించిన ఒక స్టార్ట్కి ఒక భారీ స్కోర్ చేయాల్సిన పరిస్థితి నుంచి చాలా తక్కువ స్కోర్కి పరిమితమైందంటే ఖచ్చితంగా ఢిల్లీ బౌలర్లు అద్భుతంగా రాణించారు. ముఖేష్ కుమార్ చాలా అద్భుతమైన స్పెల్ వేశాడు. తన స్పెల్లో కేవలం 33 రన్స్ ఇచ్చి 4 కీలక వికెట్లు తీశాడు. సో అతను కంట్రోల్ చేయడం, మిచెల్ స్టార్క్ కానీ చమీరా కానీ మంచి లైన్ అండ్ లెన్త్తో బౌలింగ్ చేయడం ద్వారా చివరిలో ఈ స్లాగ్ ఓవర్లో చివరి 7 ఓవర్లో ఖచ్చితంగా చాలా కంట్రోల్ చేశారు. అందుకే తక్కువ స్కోర్కి పరిమితమైంది. సో చేజింగ్లో కూడా ఢిల్లీ క్యాపిటల్స్ ఏదైతే 160 పరుగుల టార్గెట్ని చాలా ఈజీగా చేసిందని చెప్పుకోవాలి. ఎందుకంటే అభిషేక్ పోరల్ ఒక యంగ్ క్రికెటర్ లాస్ట్ సీజన్లో కూడా ఒక అద్భుతమైన ఇన్నింగ్స్లు ఆడాడు. సో అభిషేక్ పోరల్ మరొక హాఫ్ సెంచరీతో ఒక మెరిపించాడు. అలాగే కేఎల్ రాహుల్ కానీ అక్షర్ పటేల్ కానీ ఒక అద్భుతమైన పార్ట్నర్షిప్తో చాలా ఈజీగా ఫినిష్ చేసింది ఢిల్లీ క్యాపిటల్స్. సో ఈ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ చాలా కన్సిస్టెంట్గా పెర్ఫామ్ చేస్తుంది. గుజరాత్ టైటన్స్తో పోటీ పడుతూ ఫస్ట్ ప్లేస్ కోసం పోటీ పడుతూ ఉంది. సో ఈ సీజన్లో 6వ విజయం గుజరాత్ టైటన్స్తో సేమ్ అదే తరహాలో 6వ విజయాన్ని అందుకుంది. సో టేబుల్ టాపర్గా మళ్ళీ నిలిచిందనే చెప్పుకోవాలి. ఖచ్చితంగా టేబుల్ ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేస్ల కోసం గుజరాత్ ఢిల్లీ మధ్య ప్రధాన పోటీ ఉంటుందనేది చాలా రోజులుగా అంచనా వేస్తున్నారు చాలామంది. సో అదే నిజం కాబోతుందన్నది వాళ్ళ తరహాలో ఒకరికొకరు పోటీ పడుతూ ఫస్ట్ ప్లేస్లో ఒక 2 రోజులు వాళ్ళు ఉంటే సెకండ్ ప్లేస్లో 2 రోజులు వీళ్ళు ఉంటున్నారు. సో ఖచ్చితంగా అంటే ఎక్కడా కూడా విజయాలు కన్సిస్టెంట్ పెర్ఫామ్ ఇవ్వడం ఐపీఎల్ లాంటి మెగా లీగ్లో చాలా కష్టం. సో ఆ టేబుల్ ఏదైతే పాయింట్స్ టేబుల్లో టాప్ 4లో వాళ్ళ తమ ప్లేస్ని నిలుపుకుంటూ కన్సిస్టెంట్గా రాణిస్తున్నారు. ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే అభిషేక్ పోరల్ ఒక యంగ్ బ్యాటర్, యంగ్ ఓపెనర్ మరోసారి ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాడు. సో అలాగే కేఎల్ రాహుల్ ఏదైతే ఈ సీజన్లో లాస్ట్ టైం లక్నోకి ఆడాడు, లక్నో మీదే ఇప్పుడు కేఎల్ రాహుల్ కూడా హాఫ్ సెంచరీ చేయడం ఒక విధంగా లక్నో ఫ్రాంచైజీతో తనకున్న విభేదాల కారణంగానే తనని అసంతృప్తి కారణంగానే వీడాడని మరోసారి స్టేట్మెంట్ ఇవ్వడం, అదే రోజు ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడడం ద్వారా తన బ్యాట్తోనే వాళ్ళకి సమాధానించాడని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సీజన్లో 6వ విక్టరీ నమోదు చేయడం ద్వారా ప్లే ఆఫ్ రోస్లో దూసుకుపోతుందని చెప్పవచ్చు.